ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ స్టేట్లోనే ఫెయిల్ అయింది. ఈ పక్క రాష్ట్రంలో పోయి ఏం చేస్తుందో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రాలను సమానంగా చూసుకోవాల్సిన జిమ్మెదారి కేసీఆర్ పై ఉంది. కానీ ఒక రాష్ట్రంలో 4-5 బహిరంగ సభలు పెట్టి బహిరంగ సభ పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో బహిరంగ సభ పెట్టి పార్టీ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేస్తే ఇక్కడేమో తోట చంద్రశేఖర్ గారు పార్టీ ఆఫీస్ని ఇనాగ్రేషన్ చేసుకోండి అని చెప్పేసి అనడం, మరి ఒక రాష్ట్రాన్ని ఎక్కువ తక్కువ చూడడం, మరి ఈ రాష్ట్రాల మధ్యన మరి లొల్లి పెట్టడం కేసీఆర్కి సారా మామూలే. అనుకోవాలా, ఏపీని లైట్ తీసుకున్నా అనుకోవాలా, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇస్తున్నారు అనుకోవాలా? ఇక దాంట్లో మనం ఏమైనా అనుకోవచ్చు. విషయం ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి ఇవాళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చి ఉండొచ్చు ఆయనకు. కేసీఆర్ గనక అక్కడ అడుగు పెడితే ప్రజలు ఒడుతారు అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడం ద్వారానే ఇవాళ కేసీఆర్ అక్కడ అడుగు పెట్టడానికి జరుగుతుందని చెప్పి. కేసీఆర్ మీద అంత వ్యతిరేకత ఉంది, ఏపీ ప్రభుత్వం మీద ఉంటుంది కదా. అంటే గతంలో తిట్టిని, గతంలో ఉన్న సెంటిమెంటు, అప్పుడు మాట్లాడిన మాటలన్నీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారంటున్నారా? గుర్తు పెట్టుకుంటారు కదా, కంపల్సరీ గుర్తు పెట్టుకుంటారు. తర్వాత ఆయన ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఇక్కడ రాష్ట్ర ఉద్యోగులకు నెల జీతం ఇవ్వాల్సింది పోయి 30 తారీఖు దాకా జీతం ఇవ్వని వ్యక్తి ఇవాళ దేశాన్ని ఎట్లా పరిపాలిస్తారు? ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1 తారీఖు జీతం వస్తుంది. ఇక్కడ సింగరేణి ఏమో మరి సింగరేణి దగ్గర నుంచి 1,00,000 కోట్ల అప్పు తీసుకొని ఇప్పటిదాకా సింగరేణి లాభాల సంస్థ అయిన సింగరేణి ఇవాళ అప్పుల సంస్థగా మార్చిండు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏం చేస్తాడు ఇతను? మరి ఈ మంత్రులు గీచులాడుకోవడం, అక్కడ ఉన్న వైఎస్ఆర్ సిపి పార్టీ మంత్రులు కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఇదంతా డ్రామా ప్రజలను మెస్మరైజ్ చేయడమే తప్ప ఈ ఎవరైతే తోట చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ ఆయన, ఇక్కడ ఆయన కంపెనీ నడుపుకోవడానికి మాత్రమే ఆయన కమిషన్ల కోసం కేసీఆర్ ఆయన రాష్ట్ర అధ్యక్షుడు పెట్టుకున్నాడు తప్ప అక్కడేదో ప్రజలకు మేలు చేద్దాం, ఆంధ్రప్రదేశ్లో ప్రజలను మరి అక్కడ మేలు చేద్దాం. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు నడుస్తాయి, కమ్మ కాపు అని చెప్పేసి కుల రాజకీయాలు అక్కడ పక్కా నడుస్తాయి. కానీ ఈ కేసీఆర్ ని అక్కడ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. కేసీఆర్ కుటుంబ పాలన రాష్ట్రం అంతా దేశమంతా చూస్తా ఉంది. కేసీఆర్ ఏం చేస్తుండు, కేసీఆర్ ఎక్కడి నుంచి ఎంత సంపాదించుకున్నాడు, కేసీఆర్ చేసిన స్కాములు ఏంది, కేసీఆర్ పెట్టిన స్కీముల మీద స్కాములు ఏందని దేశమంతా చూస్తా ఉంది కేసీఆర్ కుటుంబ పాలనను. మరి ఇవాళ కేసీఆర్ ఈ దేశంలో ఉన్న ప్రతి ఎవరైతే పార్టీ ఉందో ఆ పార్టీ